హలో పీపుల్ ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ జాబ్స్ అన్నమాట. సో జాబ్ రోల్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్. సో ఈ జాబ్ కి అయితే మనకి కస్టమర్స్ తో అయితే కాల్ అయితే మాట్లాడాలి. సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా అప్లై చేయాలనేది అన్ని డీటెయిల్స్ అనేది షేర్ చేశాను. హలో పీపుల్ ఈ రోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ జాబ్ రోల్ వచ్చేసి ఇదైతే ఐసిఐసి బ్యాంక్ వాళ్ళది. వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ జాబ్ నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు. అండ్ జాబ్ రోల్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్ ఫోన్ బ్యాంకింగ్ అన్నమాట. సో ఇలా మనం కిందికి అప్లై నో ఉంటే మనము అప్లై చేయొచ్చు. సో ఈ జాబ్ రోల్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇది కేటగిరీ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్, జాబ్ లెవెల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్, ఇండస్ట్రీ టైప్ వచ్చేసి ఎనీ, ఎక్స్పీరియన్స్ అయితే 3 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే జాబ్ అయితే రాదు. ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంక్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ లొకేషన్ వచ్చేసి భువనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, చెన్నై, తానే, గువాహటి, ఇండోర్. సో ఈ లొకేషన్స్లో అయితే మీ జాబ్ అనేది ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న లొకేషన్లో మీరైతే అప్లై అయితే చేసేసుకోండి. ఇంకా ఈ జాబ్ రోల్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఒకసారి అయితే చూసేయండి. అండ్ వీడియో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ ఎ రిలేషన్షిప్ మేనేజర్గా మీరు ఏం చేయాలి, రిలేషన్షిప్ మేనేజర్ ఫోన్ బ్యాంకింగ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో కస్టమర్స్ క్వెరీస్ ఏవైతే ఉన్నాయో త్రూ ఫోన్ ద్వారా మనం వాళ్ళ కస్టమర్స్ క్వెరీస్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ డౌట్స్ ఏమన్నా కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది ఫోన్ ద్వారా. సో ఈ విధంగా ఈ జాబ్ రోల్ అనమాట. మీ వర్క్ అయితే ఇదైతే ఉంటుంది. అండ్ మీరైతే పొలైట్ బిహేవియర్ అనేది కూడా ఉండాలి, కస్టమర్స్తో మంచిగా మాట్లాడాలి. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి క్వెరీ రెజల్యూషన్. సో కస్టమర్స్ కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి సాల్వ్ చేయాలి ఫోన్ ద్వారా. అండ్ కస్టమైజ్డ్ సొల్యూషన్ ఆఫరింగ్. సో మనకి ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి బీహోల్డ్ అవర్ వాల్యూస్. సో ఇలా మనము రెస్పాన్సిబిలిటీస్ అనేది కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇవి. అండ్ ప్రొవైడింగ్ 360 degree బ్యాంకింగ్ అన్నమాట. సో కస్టమర్స్కి 360 degrees ఇక్కడ ప్రోడక్ట్స్ ఇలా ఉంటుంది కదా, ఒకసారి అయితే చూసేయండి. అండ్ స్కిల్స్ కూడా మనకి స్కిల్స్ వచ్చేసి సో ప్రొవైడింగ్ 360 degree బ్యాంకింగ్, అథరెన్స్ టు కంప్లైంట్స్. సో ఈ విధంగా మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి ఈ జాబ్ రోల్కి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ స్కిల్స్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంబీఏ, ఇంజనీర్స్ అండ్ గ్రాడ్యుయేట్ విత్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అక్రాస్ ఇండస్ట్రీస్. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ కంప్లీట్ అయి ఉండాలి, ఇంజనీరింగ్ సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఈ ఈ జాబ్ రోల్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది. అండ్ మీ జాబ్ స్కిల్స్కి వాళ్ళ స్కిల్స్కి మ్యాచ్ అవుతే మీకు కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్, డెలివరింగ్ కస్టమర్ సర్వీస్ ఇన్ ఆల్ ఎంగేజ్మెంట్. సో ఇలా మనకి ఈ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సినర్జైజ్ విత్ టీమ్. సో వేరియస్ టీమ్తోని వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా బీ ప్రోయాక్టివ్, సో యాక్టివ్గా ఉండాలి. సో కస్టమర్స్ క్వెరీస్ అనేది రిసాల్వ్ చేసే విధంగా మీరు చాలా యాక్టివ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ కొన్ని సక్సెస్ ఫ్యాక్టర్స్ కూడా ఇచ్చారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్, డీపమ్. సో మనము కస్టమర్ నీడ్స్ అనేది కూడా అర్థం చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా వర్క్ చేసేంత కెపాసిటీ అండ్ ఎబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్వెరీస్ ఉన్నా కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ అవసరమా లేదా అని ఒకరు ఇలా పోస్ట్ చేశారు. దట్ సేల్స్ కెన్ ఏ ఫ్రెషర్ అప్లై, ఎవరైనా ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చా అంటే వాళ్ళు ఓకే, వి వెల్కమ్ అప్లికెంట్స్ ఫ్రమ్ ఆల్ సెక్టార్స్ టు అప్లై ఫర్ దిస్ రోల్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఒకసారి క్వెరీస్ అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ మనకి క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే జాబ్ అయితే ఉంటుంది. మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనకి ఐసిఐసి బ్యాంక్ కెరియర్స్లో
సో ఫస్ట్ అయితే ఈ ఐసిఐసిఐ బ్యాంక్‌లో మనము ఇలా కెరియర్స్ లింక్ ఓపెన్ చేశాక మనకిలా కనిపిస్తున్నాయి. సో వేరియస్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో మనము ఫస్ట్ మనకేంటంటే ఇక్కడ రిలేషన్‌షిప్ మేనేజర్ ఫోన్ బ్యాంకింగ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. రిక్వైర్డ్ ఎక్స్‌పీరియన్స్, ఎడ్యుకేషన్, లొకేషన్. సో ఎక్స్‌ప్లోర్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మనకి జాబ్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. అండ్ ఎలా అప్లై చేయాలి అనంటే మనకి ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా! అప్లై నౌ క్లిక్ చేసి మన నెంబర్‌తో ఫస్ట్ లాగిన్ అవుతే సైన్ అప్ అయ్యేసి మనం అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ జాబ్ అనేది అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.